హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్. ఈరోజైతే బ్రెడ్ అండ్ క్యారెట్ రెండు కలిపి హల్వాలా చేశాను. ప్రాసెస్ అయితే వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఏం చెప్పాలి అనుకుంటున్నాను అంటే ప్రాసెస్ చూస్తే అర్థమైపోతుందని చెప్పాను కాబట్టి చెప్పాలనుకున్నది ఏంటంటే, కొంతమంది జనాలు మన చుట్టూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళ ఇంట్లో తెప్పాల మాడిపోయినా పర్వాలేదు, పక్కింటోళ్ళ తెప్పాలు తోమడానికి తెగ ట్రై చేసేస్తూ ఉంటారు. అసలు వాళ్ళ ఇంట్లో ఎట్లా ఉన్నా వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదనమాట. పక్కింటోళ్ళ సంసారం గురించే వాళ్ళ ఆలోచనలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కనుక మీకు తగిలితే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. వాళ్ళది వాళ్ళు చూసుకోలేరు కానీ పక్కోళ్ళది మాత్రం బాగా కనిపెడతా ఉంటారనమాట. అంటే గురువింద గింజకి పైన రెడ్ కలర్లో షైనీగా ఉంటుంది, కింద బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట వన్ సైడ్. సో అదేమనుకుంటుంది అంటేనంటే, గురువింద గింజ ఆహా నేను కాబట్టి ఎర్రగా బుర్రగా ఉన్నాను అని చెప్పి తెగ ఇదైపోతూ ఉంటుంది అనమాట. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే, దాని కింద అంతా బ్లాక్ కలర్లో ఉంది, దానికి అది తెలియట్లేదు. పైన కనిపించేది మాత్రమే చూసుకుని తెగ ఆనందపడిపోతుంది అనమాట. అలాంటి జనాలు కూడా ఉన్నారు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. జీవితాలు అంత ప్రశాంతంగా ఉంటాయి ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నప్పుడే. సో ఇంకా క్యారెట్ అండ్ బ్రెడ్ రెండు కలిపి హల్వా అయితే చేసేసాను. ప్రొసీజర్ అయితే చూశారు కదా. ఇది తిన్న తర్వాత మా అత్తమ్మ అయితే స్వీట్ ఎక్కువైందని చెప్పిందనమాట. అఫ్కోర్స్ నిజంగానే స్వీట్ కొంచెం ఎక్కువైంది. ఎందుకంటే యూజువల్గా నేను జాగ్రీ వాడతాను లేదా జాగ్రీ పౌడర్ యూజ్ చేస్తాను. బట్ కొంచెము షుగర్తో చేద్దాంలే అనేసి షుగర్తో చేసేసరికి అది క్వాంటిటీ కొంచెం అటు ఇటు అయ్యింది. బికాజ్ చాలా ఇయర్స్ అయిపోయిందనమాట షుగర్తో నేను స్వీట్స్ అవి తయారు చేసి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా జాగ్రీతోనే యూజ్ చేస్తాను కాబట్టి షుగర్ క్వాంటిటీ అనేది కొంచెం అటు ఇటు అయ్యింది. సో కొంచెం షుగర్ తక్కువ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే క్యారెట్ కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి పాలు కూడా యాడ్ చేశాను కదా. సో దాని నుంచి బ్యాలెన్స్ అవ్వడం కుదరలేదనమాట. బట్ ఎనీవే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను తెలుగు డైరీస్. థ్యాంక్ యూ.